పంచపాండవులకు వారి సతి ద్రౌపదికి వెంట జంటగా ఉండి కాపాడేవాడు శ్రీకృష్ణుడు. ద్రౌపదికి శ్రీకృష్ణునిపై అనన్య భక్తి విశ్వాసములుండేవి. నిండు సభలో దుర్యోధన, దుశ్శాసనులు ఆమెను వివస్త్రం చేయుటకు పూనుకున్న సమయమున ఆమె మహాబలశాలి అయిన భీముని కాని, సవ్యసాచి అయిన అర్జునుని కాని, ధర్మనిరతుడైన యుధిష్ఠుడిని గాని, భవిష్యద్దర్శకుడైన సహదేవుని గాని సహాయం అందించలేదు. హే కృష్ణ, హే మాధవ, ద్వారకావాస, పాహిమాం పాహిమాం అని ఆర్తితో ఎలుగెత్తి పిలిచింది. శ్రీకృష్ణుడు ఒక పిలుపుతో పలికేవాడు కదా. వలువలను ప్రసాదించి ఆమెను రక్షించాడు. కురుక్షేత్ర యుద్ధానంతరం ఒకరోజు అందరూ ఆనందముగా ముచ్చటిస్తున్న సమయంలో ద్రౌపది, కృష్ణ, నాకొక చిన్న సందేహం ఉంది. అలనాడు నన్ను కాపాడమని కురుసభలో ప్రార్థించాను. కాని నీవు వెంటనే రాలేదేమి? కొంత జాగు చేశావు కదా అన్నది. కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా, అమ్మా, నేనేమి చేసేది? నీవు హృదయవాస అని పిలువక ద్వారకవాస అని పిలిచితివి కదా. మరి నేను ద్వారకకు వెళ్లి రావలసి వచ్చింది. నీవు ఇంకా నా శాశ్వతమైన చిరునామాను గుర్తించలేదు అన్నాడు. అది ఏమిటి?